హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నానండి. అంటే పిల్లల కోసం అయితే పిజ్జా దోశ వేశాను. రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను. అవి మా బ్రదర్ అయితే నాకు ర్యాకీకి ఇచ్చారనమాట. అవి కూడా చూపిద్దామని మార్నింగే ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నానండి. మీ అందరికీ నా వ్లాగ్స్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుసు ఏంటంటే, నేను ముగ్గు ఎప్పుడు కూడా చాక్ పీస్తో వేసుకుంటాను. జస్ట్ ద్వారానికి మాత్రమే బియ్యం పిండి పెడతానమాట. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా గాలి ఎక్కువగా వస్తుంది, ఎగిరిపోతుంది. అది మనం ముగ్గు వేసి నీట్గా ఉండే కన్నా అదంతా కూడా కచ్చిరాగా తయారవుతుందనమాట. అందుకని అలా వేస్తాను. ఇక్కడ కృష్ణుడి దగ్గర డైలీ కూడా నార్మల్ ఫ్లవర్సే పెడతానండి. అంటే మా ఇంటి దగ్గర పూసినవే పెడతాను. ఫెస్టివల్స్ టైంలోనే చామంతులు, గులాబీలు ఇలా పెట్టుకుంటాను. డైలీ అయితే మనం కొన్ని తెచ్చి పెట్టలేము కదా. ఇలా అయితే సింపుల్గా ముగ్గు వేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చెప్పాను కదండి, దోశ బ్యాటర్తో మనం చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. అందరికీ తెలిసిన విషయమే. పిజ్జా దోశ, పన్నీర్ దోశ, అదేవిధంగా రవ్వ దోశ అన్నీ కూడా మనం ఓన్లీ ఒక దోశ బ్యాటర్ ఉంటే ఎన్నో ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. ఊతప్పం కానీ అండ్ ఆల్సో మనం బొండాలు కానీ అన్నీ కూడా మనం దోశ బ్యాటర్తో చేసుకోవచ్చు. అందుకని నేను రెగ్యులర్గా కంపల్సరీగా దోశ బ్యాటర్ అయితే పెట్టుకుంటాను. మాకైతే ఎక్కువగా దోశలు అవి తినమండి. అంటే మనం స్ప్రౌట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా తింటాము. పిల్లలకైతే మాత్రం ఎక్కువగా పెడుతూ ఉంటానన్నమాట. వాళ్ళని ఎక్కువగా తినమంటే ఇష్టపడరు కదండి. కొంచెం స్పైసీ ఫుడ్ అయితే వాళ్ళు ఇష్టపడతారు. పాప అయితే రెడీ అయిపోయింది. ఇక దోశలు అయితే వేస్తున్నాను. మినీ దోశ అయితే ఇష్టపడతారనమాట. అందుకనేసి ఇలా క్యారెట్ అండ్ చీజ్ కూడా వేసి చక్కగా క్యాప్సికమ్, పన్నీర్, కార్న్ కూడా ఉన్నాయి. స్వీట్ కార్న్ ఎప్పుడు కూడా ఫ్రోజన్ ఉంచుకుంటాను. ఇలా ఫ్రోజన్ ఉంచడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా పొమోగ్రేనేట్ అయితే మా పెద్దమ్మాయికి అయితే పొమోగ్రేనేట్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. తను ఫస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. మనకి 7:15 కల్లా అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. 7:15కి బస్సు వచ్చేస్తుంది. అందుకనేసి తనకైతే బాక్స్లో కొన్ని పొమోగ్రేనేట్ పెట్టాను. అదేవిధంగా ఇక్కడ తినడానికి కొంచెం ఇచ్చేసాను. ఇక లంచ్ బాక్స్కి అయితే ఇక పిజ్జా దోశ అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ కూడా తనకి కర్డ్ రైస్, సమ్ ఫ్రూట్స్ ఇచ్చాను అనమాట. పిల్లలిద్దరికీ అలాగే ఇచ్చాను. ఈ పిజ్జా దోశకి ఇక మనకి చట్నీ కానీ ఏం అవసరం లేదండి. ఎందుకంటే ముందుగా మనం టమాటో కేచప్ వేస్తాము. దానిపైన అయితే మనం ఇవన్నీ రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా వేస్తాం అనమాట. వెజిటేబుల్స్ ఏటేటి ఉన్నాయో క్యాప్సికమ్ కానీ, టమాటో అండ్ ఆనియన్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసేసి చీజ్ వేసేస్తాము. చీజ్ వేసేసి చక్కగా పిల్లలకైతే పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం ఆరిగానో వేస్తే పిజ్జా దోశ కంప్లీట్ అయిపోతుంది. చిన్న పాపకైతే బిస్కెట్స్ అవి పెడతానండి. తను తింటుందన్నమాట. పెద్ద పాపకైతే ఇక టైం ఉండదు. లంచ్ చేయడానికే ఎక్కువగా టైం ఇవ్వరనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పిల్లలకి అన్నీ అయిన తర్వాత నేను ఇక్కడ పాలు అయితే పెట్టుకుంటున్నానండి. పిల్లలకైతే ఇక కర్డ్ రైస్ అండ్ సమ్ ఫ్రూట్స్ ఇచ్చానమాట. అదే కొంచెం కప్లో వేసిస్తే తినేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నేనైతే వాళ్ళు వెళ్ళిన తర్వాతే మిల్క్ బాయిల్ చేస్తున్నానండి. మార్నింగ్ ఇంకా మిల్క్ వచ్చేటప్పటికి వాళ్ళు టైం అయిపోతుందండి. ఇక బాయిల్ చేసి ఇచ్చేంత టైం ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళకి బూస్ట్ వేసి ఇస్తాను. లేకపోతే వాళ్ళు వచ్చేసరికల్లా ఉంచుతానమాట. బూస్ట్ వేస్తాను, ఉంచుతాను. అవే చల్లగానే కలిపేసి ఇచ్చేస్తానమాట. వాళ్ళు మళ్ళీ అంటే వేడిగా తాగరు, చల్లారినా సరే ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇక్కడ టీ అయితే పెడుతున్నానండి. టీలో ఆల్రెడీ ఇలాచీ పౌడర్ వరలక్ష్మి రథంకి చేశానండి. ఆ పౌడర్ ఉంటే అది కొంచెం, జింజర్ కొంచెం షుగర్ వేసేసి మరిగిస్తున్నాను. టీ అయితే నాకు చాలా ఎక్కువ టైం పడుతుందండి. నేను టీ పెట్టేసి రిమైనింగ్ వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను లో ఫ్లేమ్లో పెట్టేసి. ఎందుకంటే టీ ఎంత బాగా మరిగితే మనకి అంత టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. అందుకని టీ అయితే నేను ఎక్కువగా మరిగిస్తూ ఉంటాను. టీ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. ఇక మా వారికి నాకు వేసేసుకున్నాను. ఇక అది తోమేస్తానండి. ఎప్పటికప్పుడే టీ పాత్ర అయితే తోమేస్తాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం కొంచెం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టీ తాగుతూ నేను నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. మా సరౌండింగ్స్ అంతా కూడా మనకి పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ట్రీస్ అవి ఉంటాయి, గ్రాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. 4 సైడ్స్ కూడా మాకు బాల్కనీ ఉంటుందని చెప్పాను కదా. 4 సైడ్స్ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మా వారు కూడా బయటికి వెళ్తాను అంటే ఇక వెంటనే వచ్చేసి ఫ్రూట్స్ అయితే మళ్ళీ కట్ చేస్తున్నాను. పిల్లలకైతే ఒక్కొక్కటి గ్రీన్ యాపిల్ ఇచ్చేసి కొంచెం పొమోగ్రానేట్ సీడ్స్ ఇచ్చాను కర్డ్ రైస్తో. ఇక మాకైతే ఇగో చూస్తున్నారు కదా, పపయ అండ్
డ్రాగన్ ఫ్రూట్ అండ్ పొమోగ్రెనేట్ అనమాట. ఈ 3 అయితే కట్ చేస్తున్నాను. పప్పీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆర్గానిక్‌గా పండిస్తారు. అక్కడి నుంచి తెస్తారనమాట. పప్పీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రిమైనింగ్ కన్నా నాకైతే పప్పీయా నచ్చుతుంది. కానీ ఎక్కువగా తింటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. అందుకనేసే ఇక తక్కువే తింటాము. పింక్ మనకి చాలా బాగుంటుందండి. పింక్ కలర్‌లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే. కానీ చాలామంది వైట్ మంచిది అంటున్నారు. కానీ అమ్మేవాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేస్తే పింకే మంచిది అని ఉంది. ఏమో కానీ వైట్ కన్నా స్వీట్‌నెస్ అయితే మనకి పింక్‌లోనే ఉంటుంది. నేను ఎప్పుడు వైట్ అయితే ఎక్కువగా తీసుకురానండి. పింకే తెస్తూ ఉంటానన్నమాట. ఫ్రూట్స్ అయితే కట్ చేయడం అయిపోయింది కదా. ఇక కర్డ్ రైస్ అయితే నేను నైటే కొంచెం రైస్ కుక్ చేసేస్తానండి. అప్పుడప్పుడు కర్డ్ రైస్ తినాలి అనిపిస్తుంది అనమాట. అలా కుక్ చేసిన తర్వాత ఆ రైస్లోనే అప్పుడే కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా రైస్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం ఒక గ్లాస్ పాలు, ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసేసి చిన్న జింజర్ పీస్, అదేవిధంగా కొంచెం ఒక 2 ఉల్లిపాయలు వేసేసి పెట్టేస్తాను. ఒక్కొక్కసారి కరివేపాకు కూడా వేస్తాను అనమాట. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉంటాయి. ఇలా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కానీ నేను చెప్పాను కదా, మా అన్నయ్య ర్యాకీకి అయితే ఇచ్చారండి. ఇదైతే చాలా బాగుంది. ఏషియన్ బ్రాండ్ అనమాట. ఫ్లాస్క్ ఒకటి, హాట్ పాట్ ఒకటి. ఎందుకంటే నేను ఎక్కువగా హాట్ ప్యాక్ అనమాట. అంటే మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ అది పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నా దగ్గర ఎక్కువే ఉంటాయండి. ఎందుకంటే మా మదర్ ఎప్పటికప్పుడే ఇస్తూ ఉంటారనమాట. అయినా సరే నాకైతే చాలా ఇష్టం అనమాట ఇటువంటివి. అందుకని ఇదైతే గిఫ్ట్ చేశారు. సారీ ఇచ్చారు. అదేవిధంగా కొంచెం సిల్వర్ ఐటమ్స్ కూడా ఇచ్చారు. అవి నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు షేర్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు ఒక 1 అవర్ వర్క్ అది చేసుకొని వచ్చారండి. ఆ తర్వాత నేనైతే కొంచెం హెల్ప్ తీసుకొని ఈ టేబుల్ చాలా రోజుల నుంచి మారుద్దాము అనుకుంటున్నాను. సేమ్ చూసి 10 ఇయర్స్ నుంచి నాకైతే చాలా చిరాకు వచ్చింది. ఒకసారి వాల్పేపర్ వేద్దాము అని చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. అయితే ఆలోచించి ఒక వాల్పేపర్ తెప్పిస్తే సరిపోలేదు. రెండోది కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టి ఇప్పుడైతే అంటిస్తున్నాను అనమాట. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవైతే అంటిస్తున్నాము. మా వారి హెల్ప్ అయితే తీసుకున్నాను. ఒక చిన్న పొరపాటు చేశానండి. ఏంటంటే ఇది కరెక్ట్గా లాస్ట్ కల్లా అంటించకుండా నేను మధ్యలో అంటించాను అనమాట. అంటే వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో. కానీ ఇలా కన్నా లాస్ట్కి అంటిస్తే బాగుంటుంది. కానీ అట్ లాస్ట్ ఎలాగైనా బాగానే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇదైతే కటింగ్ కన్నా నాకైతే బ్లేడ్తో కట్ చేయడమే ఈజీ అనిపించింది. మా వారు జస్ట్ పట్టుకొని మాత్రమే హెల్ప్ చేశారండి. అవి స్టిక్ అది అంటించే వరకు మాత్రమే ఉన్నారు. తర్వాత ఈ పాటలన్నీ నేనే పడ్డాను. ఇదంతా కూడా చిన్నగా మీకు చూపించినంత ఈజీ కాదండి. చాలా డిఫికల్ట్ అయింది. అంత చిన్నగా చేసి అంతా కూడా చేశానన్నమాట. బ్లేడ్తోనే చేసుకున్నానండి. ఎందుకంటే చిన్నదైన టేబుల్ కొంచెమైనా సరే కార్నర్లో అది కట్ అయినా ఏమైనా అయినా సరే మనకి అందమంతా పోతుంది. అది అంటే ఒరిజినల్గా ఉండదన్నమాట. ఇలా చూస్తున్నారు కదా. తర్వాత అయితే దీనిపైన పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా పర్ఫ్యూమ్ నేను కార్లో వాడతారు కదండి, అలాంటిదే పర్ఫ్యూమ్ ఒకటి తెచ్చి లివింగ్ రూమ్లో కూడా పెట్టుకుంటానమాట. డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడ పెట్టుకున్నాను. అదేవిధంగా కొంచెం ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి, టీ పాట్ ఉంటుంది. టీ పాట్లో ప్లాంట్ పెట్టుకున్నా. ఇలా సింపుల్గా అయితే వదిలేస్తానండి. మనం ఎన్ని ఐటమ్స్ పెడితే అంత గజిబిజిగా ఉంటుంది. ఇదైతే నా అభిప్రాయం అండి. అందుకే తక్కువగా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అవన్నీ కూడా క్లీన్ చేసేటప్పటికి చాలా టైం అయితే పడుతుంది కదండి. లాస్ట్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉందండి. చాలా బాగుంది. బయటకైతే మా వారు కూడా బాగుంది అన్నారు. తనకైతే బేగా నచ్చవండి, ఏవి ఇటువంటివి చెయ్యరు. తను కూడా బాగుంది అన్నారు. ఓకే, సాటిస్ఫైడ్ అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వ్లాగ్స్, ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఈ వ్లాగ్ చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళు వ్లాగ్స్ కూడా చూస్తున్నారు కదా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.